ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఇంట్రడక్షన్ ఇస్తారా? ఎస్ అండి. నమస్తే అండి, నేను డాక్టర్ లత, కన్సల్టెంట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్, ఆర్ట్ ఐక్యూ మైండ్స్ క్లినిక్. కాలంలో ఆటిజం అనే మాటను ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు ఆటిజం అంటే ఏంటి? అవునండి, ఈ మధ్య కాలంలో ఆటిజం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. దీని సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ స్పీచ్ డిలే అనేది ఒకటి చూస్తూ ఉంటాము. ఒక స్పీచ్ డిలే మాత్రమే కాకుండా దీంట్లో అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళలో ఉండిపోవడము, పిలిచినా కూడా పలకకుండా పోవడము, రిపిటేటివ్ స్టీరియోటైపిక్ బిహేవియర్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. అంటే తల బాధేసుకోవడము, ఒకటే రకంగా అటు ఇటు తిరగడము, ఇవి కూడా చూస్తూ ఉంటాం. దాంతో పాటు కొన్ని సెన్సరీ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కి ఈ ఆటిజం గురించి సరైన అవగాహన అయితే ఉండట్లేదు. పిల్లల్లో ఈ లక్షణాలని పేరెంట్స్ ఎలా గుర్తించాలంటారు? అవునండి, ఈ మధ్య కాలంలో ఆటిజం సిమ్టమ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పేరెంట్స్ కూడా అవగాహన అనేది ఉండటం లేదు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీని యొక్క లక్షణాలు ఎక్కువగా పిల్లలు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు. అంటే మనం పిలిచినా గానీ మన కళ్ళకేసి చూడడము అనేది ఉండదన్నమాట. ఎటో ఒక దిక్కుగా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా సెల్ఫ్ ప్లేలో ఉండిపోతారనమాట. అంటే వాళ్ళే ఆడుకోవడము, వేరే పిల్లలతో కలవకుండా పోవడము, దాంతో పాటు ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ జోన్ లో వాళ్ళు ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు రిపిటేటివ్ రెస్ట్రిక్టివ్ బిహేవియర్స్ అనేటివి కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఒకటే వస్తువులతోటి ఆడుకోవడము, స్పిన్నింగ్ అంటే రౌండ్ గా తిరిగే వాటిని ఎక్కువగా చూడటము, ఆ వస్తువుల్ని లైవ్ లో పేర్చుకోవడము వంటి బిహేవియర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. దీంతో పాటు స్పీచ్ డిలేస్ అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. కొంతమంది పిల్లలు 1.5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 2 పదాలు 3 పదాలు మాట్లాడటము, దాంతో వర్డ్ సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈ పిల్లలు స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ డెవలప్ అయినా కానీ అది రిగ్రెస్ అయ్యేసి మర్చిపోవడము, దాన్ని మళ్ళీ మాట్లాడలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఏం మాట్లాడతామో వాళ్ళకి అర్థం చేసుకొని మనకి కమ్యూనికేట్ చేయడం అనేది వీళ్ళలో చాలా తక్కువగా చూస్తూ ఉంటామండి. అలాగే మరి ఏడిహెచ్డి అంటే ఏంటి మేడం? ఏడిహెచ్డి ఉన్న పిల్లల్ని ఎలా గుర్తించాలి? ఏడిహెచ్డి కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో వస్తుందండి. ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేసి అంటారు. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయండి. హైపర్ యాక్టివిటీ పార్ట్ అండ్ ఇన్అటెన్షన్ పార్ట్, 2 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. హైపర్ యాక్టివిటీలో ఉన్న సిమ్టమ్స్ ఏంటంటే పిల్లలు చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు అనమాట. ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. పదే దుంకడము, గెంతడము, పరిగెత్తడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. దీంతో పాటు ఇంపల్సివిటీ అనేది కూడా చూస్తూ ఉంటాం. అంటే తను సడన్ గా జంప్ చేస్తే వాళ్ళకి దెబ్బ తగులుతుంది అన్న అవగాహన లేకుండా సడన్ గా పనులు చేసేయడం అనే విషయం కూడా చూస్తూ ఉంటాం. ఇది హైపర్ యాక్టివిటీ పార్ట్ అనమాట. అదే ఇన్అటెన్షన్ పార్ట్ వరకు వస్తే, ఇన్అటెన్షన్ పార్ట్ లో సరిగ్గా చదువులో దేని మీద ఫోకస్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఈజీ డిస్ట్రాక్టబిలిటీ, చిన్న సౌండ్స్ కూడా అటు ఇటు చూడడం అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా డిజార్గనైజ్డ్ గా ఉంటారు. వాళ్ళ వస్తువులు మర్చిపోవడము, చిందరవందరగా పడేసేయడము, ఇది కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఈ పిల్లల్లో కొంతమందిలో హైపర్ యాక్టివిటీ చూస్తూ ఉంటాం, కొంతమందిలో ఇన్అటెన్షన్ పార్ట్ చూస్తూ ఉంటాము. బట్ కంబైన్డ్ హైపర్ యాక్టివిటీ ఇన్అటెన్షన్ కూడా చాలా మంది పిల్లల్లో ఉండడం జరుగుతుందండి. ఓకే మేడం, మరి ఇప్పుడు ఆటిజం గురించి చెప్పారు, అలాగే ఏడిహెచ్డి గురించి కూడా చెప్పారు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఆటిజం యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే థెరపీస్ అండి. థెరపీస్ ఏబిఏ థెరపీ అంటారు, అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. దీంతో పాటు స్పీచ్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ లో పిల్లలకి ఎలా ఐ టు ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా థెరపీస్లు అనే వాళ్ళు నేర్పిస్తారు. దీంతో పాటు పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా థెరపీస్ లో ఇన్వాల్వ్ అయ్యేసి ఇంట్లో కూడా పిల్లలకి నేర్పించుకుంటూ ఉంటే బెటర్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంకా పేరెంట్స్ కి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఫస్ట్ పేరెంట్స్ కి అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఏంటి అని ఫస్ట్ గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ మనం ఎప్పుడైతే ఇప్పించుకోగలమో అప్పుడే పిల్లలకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళము అవుతాము. ఫర్ ఆల్ ద పేరెంట్స్ ఐ రిక్వెస్ట్, first accept the things and give better treatment for your kids.